డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి ముందస్తు కార్యాచరణ ప్రణాళిక ప్రకారం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. స్థానిక కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోం నిడియాదేవితో కలిసి జిల్లా డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వరదల ప్రభావాన్ని తగ్గించి ప్రజల ప్రాణ ఆస్తులను కాపాడేందుకు శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమన్నారు. జిల్లా, మండల స్థాయిలో 24/7 కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలన్నారు. వరద ముంపు ప్రాంతాలు, లోతట్టు గ్రామాలను గుర్తించి అవసరమైతే ప్రజలను ముందస్తుగా సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించారన్నారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం, త్రాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, చిన్నారులు, మహిళలు, వృద్ధులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, పడవలు, రెస్క్యూ పరికరాలను సిద్ధంగా ఉంచాలన్నారు. నీటిపారుదల శాఖ నదులు, కాలువలు, గేట్లు, ఆనకట్టల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ శాఖ ప్రమాదకర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాపై ప్రత్యేక చర్యలు తీసుకుని ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మొబైల్ వైద్య బృందాలను సిద్ధంగా ఉంచి మందులు, త్రాగునీటి ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణ చర్యలు చేపట్టాలన్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక రాకముందే జిల్లా యంత్రాంగం అప్రమత్తమై ఉండాలని, అలసత్వం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. ప్రతి శాఖ తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించి పరస్పర సమన్వయంతో పనిచేయడం ద్వారా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో మొన్న పడిన వర్షాలకి గోదావరిలో వాటర్ లెవెల్స్ ఆర్ రైజింగ్ స్లోలీ. మనకి ఇప్పుడు ఆర్టీజీఎస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే మనకి ఇప్పుడు ధవళేశ్వరంలో బై టునైట్, అంటే బై ఈరోజు నైట్ 9 o'clock to 10 o'clock వరకు వీల్ బి రీచింగ్ ఫస్ట్ లెవెల్ వార్నింగ్. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 10 lakh క్యూసెక్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది కింద దిగువ భాగానికి. తర్వాత బై టుమారో ఈవినింగ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ ఈవినింగ్ 7 to 8 o'clock రేపు August 1st విల్ బి రీచింగ్ సెకండ్ లెవెల్ ఆఫ్ వార్నింగ్. దట్ ఈస్ అరౌండ్ రఫ్లీ 13 lakh క్యూసెక్స్ రిలీజ్ చేస్తారు. మనకి జిల్లాలో ఇప్పుడు ఉన్న 19 మండలాల్లో రఫ్లీ ఒక 17 మండల్స్ ఏవైతే ఉన్నాయో 17 to 16 మండల్స్ మనకి సెంట్రల్ డేటాలో ఈ మనకు సింగిల్ లెవెల్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ వార్నింగ్లో ఎక్కడ హ్యాబిటేషన్స్, ఏ మండలాలు ఎక్కడెక్కడ మనకి డిస్కనెక్ట్ అవుతాయి, సెకండ్ లెవెల్ వార్నింగ్కి ఎక్కడ డిస్కనెక్ట్ అవుతాయి అనేది ఆల్రెడీ వీ హ్యాడ్ కంప్లీట్లీ ఆ ఎక్సైజ్ చేయడం జరిగింది. ఫస్ట్ లెవెల్ ఆఫ్ వార్నింగ్కి ఆల్రెడీ మనం చూసాము. పీగన్నరం మండలంలో జీ పెద్దపూడి దగ్గర ఆ యాక్సెస్ రోడ్ అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది. ఎక్కడెక్కడ మనకి ఎన్ని హ్యాబిటేషన్స్ డిస్కనెక్ట్ అవుతున్నాయి, ఎక్కడ మనకి క్రాస్ ఓవర్స్ ఉంటాయి, ఎక్కడ మనకి ఫ్లడ్ లెవెల్స్ని, వాటర్ని క్రాస్ చేసి వెళ్ళాల్సి వస్తుందో అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా తీసుకుంటున్నాము. అక్కడ మనం మోటరైజ్ బోట్స్ పెట్టి లైఫ్ జాకెట్స్తో అట్ ద సేమ్ టైం స్విమ్మర్స్ని ఏర్పాటు చేస్తూ విత్ కంట్రోల్డ్ మెజర్స్తో అక్కడ క్రాస్ మూవ్మెంట్ జరిగేలా ప్లాన్ చేస్తున్నాము. డెఫినెట్గా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆల్ డిపార్ట్మెంట్స్, ఏమిటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, మెడికల్ అండ్ హెల్త్, ఆర్ఎండ్బి, పోలీస్ నుంచి, రెవెన్యూ సైడ్ నుంచి, ఎలక్ట్రిసిటీ నుంచి, డ్రింకింగ్ వాటర్ నుంచి ఆల్ డిపార్ట్మెంట్స్ని అలర్ట్ చేశాము. ఎక్కడెక్కడైతే మనకి హ్యాబిటేషన్స్, వీ హ్యావ్ డీటెయిల్స్. మనకి ఫస్ట్ లెవెల్ ఆఫ్ వార్నింగ్కి ఓన్లీ 1 హ్యాబిటేషన్, 1 విలేజ్, 1 మండల్లో ఎఫెక్ట్ అవుతుంది. సెకండ్ లెవెల్కి రఫ్లీ అరౌండ్ 32 హ్యాబిటేషన్స్ ఎఫెక్ట్ అవుతాయి, అరౌండ్ 6 to 7 మండల్స్ అక్రాస్లో. అలా ఈచ్ హ్యాబిటేషన్ వైజ్ కూడా మేము ఆల్రెడీ డేటా తీసుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం మనకి నెక్స్ట్ ఒక 3-4 డేస్లో ఎవరైతే మనకి ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీస్ ఉన్నారో ఈ 31 హ్యాబిటేషన్స్లో ఉన్న గర్భిణీ స్త్రీలు కావచ్చు, ఎక్కడైతే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారో వాళ్ళని కూడా మోటివేట్ చేసి వాళ్ళని మొబిలైజ్ చేసి నియర్ బై సిహెచ్సిస్కి మొబిలైజ్ చేయడం జరుగుతుంది. ఎక్కడెక్కడైతే మన డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ వస్తాయి, సెకండ్ లెవెల్ ఆఫ్ వార్నింగ్ వస్తే మనకి అరౌండ్ ఒక 6 హ్యాబిటేషన్స్లో డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ వస్తాయి. వాటిని భాగంగా మనం ఆల్రెడీ ఆ కన్సర్న్ విలేజెస్కి మొబిలైజ్ చేసి ఆ డ్రింకింగ్ వాటర్ బబుల్స్ అని మొబిలైజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ 7 to 8 హ్యాబిటేషన్స్ మేజర్గా ఏదైతే ఇంపాక్ట్ అవుతాయో అక్కడికి ఆల్రెడీ మన ఎమ్మెల్యే స్పాన్స్ నుంచి పీడిఎస్ రైస్ అంతా కూడా ఆ కన్సర్న్ ఫేర్ ప్రైస్ షాప్స్కి మొబిలైజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఫస్ట్ బీయింగ్ పెన్షన్ డిస్బర్సల్. అలాంటి డిస్బర్సల్ టైంలో కూడా మనకి ఫీల్డ్ ఫంక్షన్స్ అందరూ వెళ్ళినప్పుడు ఇష్యూస్ లేకుండా ప్రాపర్గా అలాంగ్ విత్ ప్రికాషన్స్ తీసుకొని వాళ్ళకి పెన్షన్స్ ఇచ్చేలాగా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ద కన్సర్న్ జిల్లాలో అందరికి కూడా ఇంటిమేట్ మై రిక్వెస్ట్ ఈజ్ కమింగ్ 3 to 4 days కొంచెం లెవెల్స్ ఆఫ్ గోదావరి అగ్రెసివ్గా ఉంటాయి. హై అలర్ట్గా ఉంటారు. అండ్ మేక్ షూర్ దట్ యూ డోంట్ వెంచర్ ఇన్ టు ద వాటర్స్. ఎక్కడైతే మనకి మేజర్గా పంటతో క్రాస్ చేస్తున్నారు, కోటిపల్లి కావచ్చు, నర్సాపూర్ కావచ్చు,
ఇవి మనకి ఇక్కడ సోంపల్లి దగ్గర కొన్ని క్రాస్ చేస్తున్నారు, అవన్నీ కూడా స్టాప్ చేయడం జరిగింది. ఆల్టర్నేటివ్ రూట్స్లో మొబిలిటీ అనేది ఎలా ఉంటుందో మీరు ఒకసారి దాన్ని ఏర్పాటు చేసుకోండి. అండ్ దిస్ ఈజ్ ఫ్రమ్ మై సిన్సియర్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. అందరికీ కూడా చెప్తున్నాను, దయచేసి ఎక్కడ కూడా డోంట్ వెంచర్ ఇన్ టు వాటర్స్. ఎక్కడెక్కడైతే మీరు క్రాస్ చేయాలనుకుంటున్నారో కొన్ని డెసిగ్నేటెడ్ పాయింట్స్ ఉన్నాయి, అక్కడ ప్రాపర్గా మ్యాన్ పవర్తో లైఫ్ జాకెట్స్, మోటార్ బోట్స్ పెట్టి స్విమ్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచే క్రాస్ చేయండి దయచేసి. ఇఫ్ ద రీజన్ మీకు ఏదైనా రిక్వెస్ట్ ఉన్నా, ఎమర్జెన్సీ ఉన్నా, కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నాము, దానికి ఇమ్మీడియట్గా కాల్ చేయండి. విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 2-3 minutes రెస్పాన్స్ వస్తుంది. అండ్ మండలాల్లో ఆల్రెడీ తహసీల్దార్స్తో పాటు ఆల్ డిపార్ట్మెంట్స్తో ఫీల్డ్ విజిట్స్ చేయమని చెప్పాము. సో ఈ రోజు రేపు ఒక 3 days వరకు ఆల్మోస్ట్ ఆల్ ఎవరికైతే లీవ్స్ అవి ఇచ్చామో అవన్నీ క్యాన్సిల్ చేయడం జరిగింది. మొత్తం ఆల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్ కావచ్చు, ఆల్ డిపార్ట్మెంట్స్ నెక్స్ట్ 4-5 days వరకు ఎవరికైతే లీవ్స్ ఇచ్చామో అవన్నీ కూడా క్యాన్సిల్ చేసి we ask them to come back. సో అంతా అలర్ట్గా ఉన్నారండి. ఇఫ్ అట్ ఆల్ ఎనీ ఇష్యూస్ ప్లీజ్ లెట్ us know, we'll try to resolve, but all the precautions are done. But by today evening, tomorrow సెకండ్ లెవెల్ ఆఫ్ వార్నింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫర్దర్గా అది ఎస్కలేట్ అవుతుందా లేదా అనేది డిపెండింగ్ ఆన్ ద రెయిన్ఫాల్ విచ్ హ్యాపెన్స్ ఇన్ మహారాష్ట్ర, దాన్ని బట్టి విల్ టేక్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ.